హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ మామ్స్ న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ టొమాటో పచ్చడి. యాక్చువల్గా అది టొమాటో నిల్వ పచ్చడి, కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి నేను నిల్వ పచ్చడి అని చెప్పట్లేదు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం వీడియోలో చూపించారు కదా, అవన్నీ కావాలి. తర్వాత చాప్ చేసుకున్న టొమాటోస్. ఫస్ట్గా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. బాండిల్లో యాజ్ యూజువల్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, ధనియాలు, తెల్లగడ్డ, జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మాకు తెలుసండి అనుకున్నా కూడా పర్లేదు, ఇది నా వే ఆఫ్ స్టైలు. మా ఛానల్లో ఒకసారి ఈ నాకు ఇష్టమైన ఈ టమాటో పచ్చడి వీడియో కూడా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియోని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే నా ప్రొసీజర్ ప్రకారం మీరు కూడా చేసుకోవచ్చు. అది ఫ్రై అయిన తర్వాత మిక్స్ జార్లో తీసేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా కంప్లీట్గా ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఐ థింక్ వేసేసాను ఉప్పు కూడా వేసేసాను. తర్వాత అది బాగా ఫ్రై అవుతుంది. లోపల మన ఇందాక మనం మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, అది కూడా ఐ థింక్ మిక్సీ పట్టి పెట్టేస్తున్నాను, అది మిస్ అయినట్టుంది. ఇదిగో ఉంది. తర్వాత కొంచెం చింతపండు నానేసుకున్నాను. దాన్ని మనం ఇందాక చేసుకున్న ఆ మిశ్రమంలోకి టొమాటో ప్యూరీని కూడా దాంట్లో వేసేసేసి మొత్తం మిక్సీ పెట్టేసేయాలి బాగా. తర్వాత ఖచ్చితంగా దీనికి పోపు అనేది చాలా అవసరం. మామూలుగా తినేస్తాము, దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఒక 2-3 డేస్, ఒక 5 డేస్ 6 డేస్ కూడా అది మనం తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఉంటుందన్నమాట. అన్నంలో కానీ ఎక్కువ అన్నంలోనే, చపాతీలో అంతా బాగుంటుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, దోశలోకి ఇంకా బాగుంటుంది. పోపు వేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.